ఆంధ్రప్రదేశ్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు పునరుద్ధరించిన ప్రభుత్వ నిర్ణయంపై ముమ్మడివరంలో సంబరాలు వెల్లివిరిశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. బీసీల రాజకీయ సాధికారతకు ఇది కీలక నిర్ణయమని నాయకులు పేర్కొన్నారు. బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచుకుంటూ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ముమ్మడివరం నియోజకవర్గం అలాగే నగర పంచాయతీతో కలుపుకొని మా ముమ్మడివరం నియోజకవర్గంలో మరి బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి మాకు ఈ బీసీ సోదరులకి ఈ కూటమి ప్రభుత్వం 34% మాకు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా మా బీసీ సోదరులందరూ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరి వారికి మేమందరం కూడా కృతజ్ఞత తెలుపుకునే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగా మరి అలాగే స్థానిక ఎమ్మెల్యేగా రావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు. ఎందుకంటే వారి సహకారంతో కూడా మాకు ఈ రోజున మా బీసీలకి ఈ 34% రిజర్వేషన్ రావడం జరిగింది. వారికి కూడా మా అందరి తరఫున, మా బీసీల అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి తర్వాత విషయానికి వస్తే ఈ రోజున మరి ఈ 34 రిజర్వేషన్ అంటే బీసీలని హక్కును చేర్చుకోవడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్ కట్ చేసి తగ్గించి ఈ బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం 34 రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు న్యాయం చేశారు. ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు అధ్యక్షతన మా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నియోజకవర్గంలో ఉన్న బీసీ సమాజ వర్గంలో ఉన్న అన్ని కులస్తులు కూడా పెద్ద ఎత్తున మన కూటమి ప్రభుత్వానికి ఈ 34% రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా నియోజకవర్గ బీసీలు అందరూ కూడా అభినందనలు తెలియజేసే ఈ ప్రెస్ మీట్కి పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు మనం బీసీలకు బీసీ రక్షణ చట్టం కానీ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఇప్పుడు స్థానికంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించి బీసీలందరినీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా మరి రాజకీయంగా మరి ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మొన్న అసెంబ్లీలో ఏకగ్రీవంగా మరి శాసనసభలోని శాసన మండలిలో